నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. పహల్గాం దాడికి భారత్ పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ట్రయల్ పార్ట్ చూపించి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు, పాకిస్తాన్కు భారత్ సత్తా ఏంటో నిరూపించి చూపించింది. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమేనని శత్రు దేశానికి గట్టిగా జవాబు చెప్పింది. ఖబర్దార్ అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. దాడులు చేసిన ప్రతిసారి అంటే పాక్ ఉగ్రవాదులు భారత్ మీద, ముఖ్యంగా కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేసిన ప్రతిసారి భారత్ ఎదురు చెప్పలేని పరిస్థితి. ఎందువలనంటే భారత సత్తా పాకిస్తాన్కి పూర్తిగా తెలియాలంటే కాస్తంత మౌనం వహించి వ్యూహాన్ని పన్నాలి అనే ఉద్దేశంతోనే ఇన్నాళ్ళు భారత్ మౌనంగా ఉండటం మొదలుపెట్టింది. ఈ మౌనం వెనక ఎంతటి విస్ఫోటనం ఉంటుందో అనేది ఇప్పుడు కానీ పాకిస్తాన్కి తెలిసి రాలేదు. దీంతో 2 లక్ష్యాలు నెరవేరినట్టయింది. ఒకటి, భారత సత్తా ఏమిటో అటు పాకిస్తాన్కు, మరో ప్రపంచ దేశాలకు కూడా తెలిసినట్టయింది. భారతదేశం తొందరపాటు చర్యలకు పాల్పడదు, భారత్ ఏ చర్య తీసుకున్నా సమంజసంగానే ఉంటుంది అని ప్రపంచ దేశాలన్నీ నమ్మేలాగా భారత్ మౌనం వహించి ఆ తర్వాత మాత్రమే చర్యలకు దిగినట్టు ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా నిరూపించగలిగింది భారత్. వాయుసేన, ఆర్మీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ను కేవలం 25 నిమిషాల్లో మాత్రమే, అర్ధరాత్రి 1:05 ప్రారంభించి 1:30 పూర్తిగా బట్టలు చేసినట్టు అయిపోయింది. అంతకుముందు నిఘా సంస్థలు ఆ లక్ష్యాలు, ఎక్కడైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు స్థావరాలు ఉన్నాయో, ఎక్కడైతే ఉగ్రవాదుల శిక్షణా కేంద్రాలు ఉన్నాయో వాటిని గుర్తించి ఆ తర్వాత సమాచారం అందించిన తర్వాత ఆ లక్ష్యాలనే ఎయిమ్ చేసుకుని ఖచ్చితంగా 9 అంటే 9 చోట్ల విధ్వంసం సృష్టి విరుచుకుపడిపోయింది. అంతే, అంత కాసేపట్లోనే 25 నిమిషాల్లోనే మొత్తం శిథిలమైపోయింది. అదే దాడి చేసినప్పుడు పందులు పరిగెత్తలేదు చూసారా, ఆ విధంగా పరిగెత్తడానికి కూడా వీలు లేకుండా వాళ్ళ మీద బాంబులు వేసి దాదాపు, అంటే మసూద్ అత్యంత కిరాతకమైన ఉగ్రవాదిగా పేర్కొంటున్న మసూద్ తాలూకు కుటుంబంలో మొత్తం దాదాపు 10 మంది చనిపోయారు. దీంతో మొత్తం 100 మంది దాకా ముష్కరులు, ఎవరైతే భారతదేశానికి హాని తలపెడుతున్నారో, అప్పుడప్పుడు దాడులు చేసి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ 100 మంది దాకా హతమైపోయినట్టు మనకి నిఘా వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇంత చేస్తే ఇదేమైనా భారత సైన్యం మొత్తం ఒకసారి దాడి చేసి పాకిస్తాన్కి ఈ గుణపాఠం చెప్పిందా అంటే అదేం కాదు. యుద్ధ ధర్మాన్ని పాటించి సామాన్య పౌరుల మీదకు మాత్రం ఎలాంటి దాడి చేయలేదు. కేవలం ముష్కరులు, ఎవరైతే టెర్రరిస్టులుగా ముద్ర పొందారో, ఎవరైతే టెర్రరిస్టులకు శిక్షణ ఇస్తున్నారో వాళ్ళను మాత్రమే భారత్ ఖతం చేసి తామేంటో నిరూపించుకునే ప్రయత్నం చేసింది. ఈ విధంగా ప్రపంచ దేశాల్లో భారత్ తాలూకు ఔన్నత్యాన్ని మరింత ఇనుమడింపజేసుకునే ప్రయత్నంలో భారతదేశం సక్సెస్ అయిందనే చెప్పాలి. ఆక్రమిత కాశ్మీర్లో కొన్ని ఉగ్రవాద కేంద్రాలు, అలాగే పాకిస్తాన్లో మరికొన్ని కేంద్రాలు, మొత్తాన్ని కలిపి 9 అతి కీలకమైన కేంద్రాల మీద దాడి చేసి మొత్తాన్ని హతం చేసినట్టుగా మన సైన్యం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ఈ పేరు ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టడానికి చాలా సెంటిమెంట్స్ని మనం గమనంలోకి తీసుకోవాలి. ఒకటి, పహల్గాం దాడిలో ఉగ్రవాదులు చేసిన పెద్ద తప్పు ఏంటంటే మగవాళ్ళందరినీ చంపేసి, అక్కడ ఇంకా రకరకాల వాదనలు వినిపించినాయి, ఒక్క జాతి వారిని చంపేశారు, ఏదో అవన్నీ మనం విన్నాం. చాలా కిరాతకమైన అంశం అది. ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. పాకిస్తాన్ ఎంతటి నీచమైన స్థితికి దిగజారిందో కూడా ప్రపంచ దేశాలు చూశాయి, అంగీకరించాయి. అలాంటి తరుణంలో వాళ్ళు చేసిన పహల్గాం దాడిలో చేసినప్పుడు ఆ స్త్రీలను వదిలేశారు. అంటే మహిళలంటే జాలిపడి టెర్రరిస్టులు వదిలేయలేదు, వాళ్ళకు ఒక హెచ్చరిక చేసి మరీ వదిలేశారు. మీ మోడీకి చెప్పుకొని పోండి, అందుకే మిమ్మల్ని వదిలేస్తున్నాము అని చెప్పారన్నమాట. ఆ మాట ప్రతి భారతీయుడు పిడికిలు బిగిసేలాగా చేసింది. సో ముఖ్యంగా మహిళలను కళ్ళ ముందే భర్తలను చంపేసి వాళ్ళ నుదుట తిలకాన్ని, అంటే సింధూరాన్ని తుడిపేసిన ఆ ఘటనకు గుర్తుగా
సింధూరం మళ్ళా మీకు ఆ టెర్రరిస్టుల తాలూకు రక్తంతోనే మీకు తిలకం దిద్దుతాము అని అర్థం వచ్చేలాగా ఈ ఆపరేషన్ సింధూర్ అనే నామకరణం జరిగినట్టు మనకి అర్థమవుతుంది. మనకి మీడియాలో కనిపించిన దృశ్యాలు కానీ, లేకపోతే డిఫెన్స్ అంటే మిలిటరీ రక్షణ దళాలు మనకి విడుదల చేసిన వీడియోల్లో కానీ ఆ సింధూర్కి అక్కడ బొట్టు మార్కులు పెట్టి, బొట్టు బరిన పెట్టి దానికి చిహ్నంగా మనకు అది చూపించినట్టు కూడా మనకు అనిపిస్తుంది. ఇంకో హైలైట్ అయిన అంశం ఏంటంటే, సెంటిమెంట్‌తో కూడిన అంశం ఏంటంటే, ఎవరినైతే వాళ్ళు చేతగాని వాళ్ళుగా, మహిళల్ని చేతగాని వాళ్ళుగా చూసి వాళ్ళని వదిలేసినట్టుగా, జాలిగా వదిలేసినట్టు చూపించారు. అలాంటి మహిళల చేతనే ఈ యుద్ధానికి, ఇప్పుడు చేసిన ఈ దాడికి, ప్రతి దాడికి వ్యూహం పన్నించడం అనేది, లేకపోతే వాళ్ళనే కీలకమైన వ్యక్తులుగా చేయటం అనేది భారత్ సాధించిన ఇంకొక విజయం. అంటే కేవలం పాకిస్తాన్‌ని, లేకపోతే పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్ర మూకల్ని ఏరివేయడానికి మా సైన్యం అంతా అక్కర్లేదు, అసలు మా పురుషులే అక్కర్లేదు, మా నారీ శక్తి చాలు మిమ్మల్ని పేచమణచడానికి, నిరూపించడానికి ఇద్దరు ధీర వనితులను ఈ ఆపరేషన్ సింధూర్‌కి నాయకత్వం వహించేలాగా చేసింది. వాళ్ళలో కర్నల్ సోఫియా ఖురేషి, అలాగే వింగ్ కమాండర్ యోమికా సింగ్ అని వీళ్ళిద్దరూ, ఒకరు నావికా దళానికి చెందినవాళ్ళు, మరొకరు ఆర్మీకి చెందినవాళ్ళు. వీళ్ళిద్దరిని సంయుక్తంగా అంటే ఎయిర్ ఫోర్స్ ప్లస్ ఈ ఆర్మీకి సంబంధించిన వాళ్ళిద్దరిని మీరు ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించండి అని చెప్పి సాక్షాత్తు విదేశాంగ శాఖ చీఫ్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ, ఆయన కథ ఏంటంటే, ఆయన కాశ్మీరీ పండిట్. అంటే కాశ్మీర్లో ఉన్న బాధితుల తాలూకు గోడు పూర్తిగా అతనికి తెలుసు. పాకిస్తాన్ వల్ల కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలు ఎంత దారుణమైన పరిస్థితులు అనుభవిస్తున్నాయో కూడా అతనికి తెలుసు కనుక, వారు సెక్రటరీగా ఉండటం అనేది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అని మనం అనుకోవచ్చు. వారి సలహాతో ఈ ఇద్దరు ధీరమణితులు చేసిన ఈ ప్రతీకార చర్య కేవలం 25 నిమిషాల్లో పాకిస్తాన్‌కు భారత్ సత్తా ఏంటో, అంటే ఒక శాంపిలే ఇంతగా ఉంటే పూర్తిగా కనుక సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో అనే ఒక భయం వాళ్ళలో కలిగించేలాగా ఈ పని చేసినట్టు మనకి అర్థమవుతోంది. పహల్గాం దాడి తర్వాత మనకి రకరకాల వ్యాఖ్యానాలు వినిపించినాయి. ఏంటి భారత్ ఏం చేయలేకపోతుందని కొంతమంది, ఇంకా ప్రతిపక్షాలు కూడా కొన్ని మాటలు అన్నాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ పహల్గాం దాడి జరిగి దానికి వ్యూహం పన్నుతాము అనుకున్నప్పుడు, ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు అందరూ కులము, మతము, పార్టీ, జాతి ఇలాంటి ఏమి తేడాలు లేకుండా అందరూ ఏకతా భారత్, దేశమంతా ఒకటే, వన్ నేషన్ అనే ఒక నినాదాన్ని తీసుకొని పాకిస్తాన్‌తో చేసే ఎలాంటి చర్యలకైనా మేమంతా మద్దతు ఇస్తామని చెప్పి దేశం మొత్తాన్ని ఏకతాటి మీదకు తీసుకురావటంలో ఈ మౌన ముద్రే బాగా పనిచేసింది. అంటే సైలెంట్‌గా ఉంటే ఏం చేయట్లేదు అనుకుంటారు అంత వ్యూహాన్ని. అలాగే అన్ని దళాల అధిపతుల్ని కూర్చోబెట్టి మాట్లాడుతాం, వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనియటం, మీరు ఎలా అనుకుంటే అలా చేయండి, వాళ్ళకి మాత్రం వాళ్ళకి మాత్రం భారత దెబ్బంటే ఏంటో తెలియాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి 2-3 సార్లు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా సెక్రటరీ మన విక్రమ్ మిశ్రీతో ప్రధాని అండ్ హోంశాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఏం చేయాలో అనే దానికి, ఎలా చేయాలో అనే దానికి వాళ్ళకి నాలెడ్జ్ తెలిసి, ఇక దేశం మొత్తానికి ఒకసారి కొన్నిసార్లు ఎక్కడైనా ఇలాంటి యుద్ధాలు రాబోతున్నా, లేకపోతే ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉంది అనుకుంటున్నప్పుడు, లేకపోతే మనమే దాడి చేయబోతున్నాం అనుకున్నప్పుడల్లా మాక్ డ్రిల్ అనేది ఒకటి నిర్వహిస్తారు. అంటే ఒకవేళ యుద్ధం కనుక వస్తే మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ రక్షణ చర్యలు చేపట్టాలి, మనకి మనం ఎలాగా కాపాడుకోవాలి, ఇలాంటి వాటికి తర్ఫీదునివ్వటం కోసం చేసే ఒక నమూనా, దాన్నే మనం మాక్ డ్రిల్ అంటాం. అలాంటిది ఈసారి దేశవ్యాప్తంగా జరిగింది. అంటే మన రాష్ట్రంలో విశాఖపట్నం, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లాంటి ప్రాంతాలను కూడా గుర్తించారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక చోట వాయుసేన, ఇంకో చోట నావికా దళం ఉంది కనుక ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే దేశం మొత్తాన్ని మానసికంగా సిద్ధం చేయడం. ఈ మాక్ డ్రిల్ తాలూకు ప్రధానమైన మిమ్మల్ని మేము రక్షించుకోవడం అనేది అది వేరే విషయం, కానీ యుద్ధం రాబోతుంది అని ఒక సిగ్నల్ ఇవ్వటం. జనరల్గా ఈ మాక్ డ్రిల్ జరిగిపోయిన తర్వాత 2 రోజులు టైం ఉంటుంది. ఆ టైంలో యుద్ధానికి అంతా సిద్ధమయ్యే కార్యక్రమం ఉండేది. కానీ ఒక పక్క మాక్ డ్రిల్ జరుగుతుంటే అదే రోజు అర్ధరాత్రే 1:05 ముహూర్తం పెట్టి
వాళ్ళ మీదకి విరుచుకుపడిపోవటం అనేది సాధారణంగా ఎవరు ఊహించలేని అంశంగా మనం చెప్పుకోవాలి. వాళ్ళిద్దరూ ఈ ధీర వనితలు మిశ్రా గారితో కలిసి విక్రమ్ మిశ్రా గారితో కలిసి విలేకరుల సమావేశంలో, మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉంటే ప్రతి భారతీయుడు గుండె పులకించిపోయింది, రోమాంచితం అయిపోయింది. ఎందుకంటే ఆ స్త్రీలు వాళ్ళు డిస్క్రైబ్ చేస్తున్న ఎలాగ మేము నిఘా సంస్థలను పంపించి సమాచారాన్ని సేకరించాము, ఆ తర్వాత వ్యూహాన్ని ఎలాగ పన్నాము, ఎప్పుడెప్పుడు ఏ ఏ చర్యలు తీసుకోవాలి అనే అంశాలని ఒక్కొక్కటిగా మీడియాతో చెప్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఏంటి అంటే జనరల్గా ఏంటంటే మహిళల పేర్లు చెప్తున్నారు, బహుశా మహిళలు దీనికి నాయకత్వం వహించి ఉండకపోవచ్చు అని ఎవరైనా అనుమానపడతారని, కాదు వీళ్ళే చేశారని చెప్పడానికి, వాళ్ళతోనే అసలు ఏం జరిగింది అనే దాని మీద మీడియాకి చెప్పించడం అనేది భారత్ తీసుకున్న ఒక పెద్ద వ్యూహాత్మకమైన యుద్ధ చర్యగా మనం భావించాలి. అంటే ఇది సడన్గా యుద్ధం ఏమన్నా మనం చేసామా, ప్రతీకార దాడులకు దిగామంటే కానే కాదు. మనం దీనికంటే ముందు చాలా కసరత్తు చేసింది భారతదేశ. పహల్గాం దాడి జరిగిన తర్వాత ఇన్నాళ్ళు ఆగిన ఈ మధ్యకాలంలో చాలా వచ్చాయి. ముఖ్యంగా పాకిస్తాన్ తాలూకు జవసత్వాలను ముందు ఓడగొట్టాలి. పూర్తిగా జవసత్వాలు లేకుండా పాకిస్తాన్ని చెయ్యాలి. అది ఆ ఉద్దేశంతో ముందు దానికి ప్రధానమైన ఇదేంటి, నీరు, నదీ జలాలను పూర్తిగా ఆపేశారు. ఇంకా దానికి ఒప్పందాలు అలాంటివి ఏం పనిచేయవు, మాటలు లేవు, చేతలే అన్నట్టుగా అది ముందు చేశారు. ఆ తర్వాత ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలంటే, వాణిజ్య సంబంధాలను దెబ్బ కొట్టాలంటే నౌకాయానం పూర్తిగా ఆపేశారు. సరిహద్దుల్లో ఐఎన్ఎస్ విక్రాంతి లాంటి గొప్ప, మనకు చాలా ప్రెస్టీజియస్ అది విమాన వాహక నౌక. అది చాలాసార్లు యుద్ధంలో పాల్గొంది. దాని సత్తా చాలా దేశాలకు తెలుసు కూడా. అలాంటి దాన్ని ముందుగానే అరేబియా సముద్ర సరిహద్దుల్లో మోహరింపజేసి పాకిస్తాన్కి ఎలాంటి దిగుమతులు లేకుండా దిగ్బంధనం చేయగలిగింది. అది అన్ని వైపుల నుంచి ఒక ప్రక్క. మరో ప్రక్క దౌత్యపరంగా ప్రపంచ దేశాలన్నిటినీ ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా కూడగట్టే పనిలో భారత్ సక్సెస్ అయిందే అని చెప్పాలి. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇరాన్, ఇజ్రాయెల్, చాలా దేశాలు మేము మీ ప్రక్కనే ఉన్నామని చెప్పి. చైనా మాత్రం ముందు ఏదో కొంచెం వేరేగా మాట్లాడి, ఆ తర్వాత సామరస్యంగా చూసుకుంటే బాగుంటుందని కొంచెం పక్క. ఎందువల్లంటే ఇప్పుడు అమెరికాతో వాణిజ్య సంబంధాలు అంటే ట్యాక్సెస్ బాగా పెంచేస్తున్నారు కనుక ట్రంప్ గారు, చైనావి. అందుకని ఏకైక మార్గం ఒకటే, భారతదేశంతో వాణిజ్య సంబంధాలు బాగా పెంచుకొని తమ వ్యాపారాన్ని కొనసాగించడానికి చైనా వ్యూహం పొందుతుంది కనుక అది దృష్టిలో పెట్టుకుని భారత్కు వ్యతిరేకంగా మాట్లాడడానికి చైనా సాహసం చేయలేదనేది మనం అర్థం చేసుకోవాల్సిన దౌత్యపరమైన అంశం అది. ఓకే. అంతే తప్ప పాకిస్తాన్తో ఇన్నాళ్ళు ఉండి సడన్గా భారత్ వైపు మారిందంటే అదేదో టెర్రరిజానికి వాళ్ళు కూడా వత్తాసు పలికినట్టు మనం ఏం భావించక్కర్లేదు. తప్పనిసరిగా చైనా నిజంగా చాలా ఆచితూచి అడిగేస్తుంది. ఇక్కడ కూడా అలాంటి పనే చేసింది. భారత్కి తమ మద్దతు అన్నట్టుగా ఒక ఇండైరెక్ట్గా మాత్రం మనకు సిగ్నల్ ఇవ్వగలిగింది. అంటే పాకిస్తాన్కి మాకు సంబంధం లేదు అనే మాట, సామరస్యం అనే మాట మాత్రం అది ఎవరైనా కోరుకుంటారు. యుద్ధాన్ని ఎవరో కోరుకోరు కదా. సో ఆ నేపథ్యంలోనే చైనా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు. ఇక ఆర్థిక మూలాల విషయంలోకి వచ్చేసరికి దేశం పూర్తిగా దివాలా తీసింది, బొక్కసం ఖాళీ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర కానీ, ప్రపంచ ద్రవ్య నిధి దగ్గర కానీ, లేకపోతే ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, అభివృద్ధి బ్యాంక్ దగ్గర కానీ లోన్లు తీసుకోవడానికి, రుణాల కోసం అని చెప్పి చేతులు దాచినప్పుడు అక్కడ కూడా ఆ సంస్థలతో, అంతర్జాతీయ సంస్థలతో భారత్ మాట్లాడి, మీరు కనుక ఒకవేళ రుణాలు కనుక ఇస్తే ఆ రుణాలని ఆ డబ్బును మళ్ళా పాకిస్తాన్లో టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఖర్చు పెడుతుంది కనుక మీరు మరోసారి ఆలోచించాలని చెప్పినప్పుడు ఐఎంఎఫ్ వెనక్కి వెళ్ళిపోయింది. అలాగే ఏడీబీ కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఆ విధంగా ఆర్థికంగా ఇక భద్రతా మండలిలో అయితే భారత్ దుమ్మెత్తిపోసింది. ఎన్నిసార్లు పాకిస్తాన్ మనల్ని కవించింది, ఎన్నిసార్లు ఎంతమంది ప్రాణాలు తీసింది. ఇప్పుడు ఆపరేషన్ మొన్న పహల్గాం ఇన్సిడెంట్లో ఎంత కిరాతకంగా వ్యవహరించింది, వాళ్ళు చేసిన పైశాచిక ఆనందాన్ని అక్కడ పూర్తిగా చెప్పి అక్కడ ఉన్న అందరూ వైపు దృష్టి మన వైపు మళ్ళేలాగా, అందరూ పాకిస్తాన్ని వేలెత్తి చూపించేలాగా చేయడంలో దౌత్యపరమైన సంబంధాలను కూడా అక్కడ పూర్తిగా మన భారతదేశంలో విజయవంతం సాధించిందనే మనం చెప్పుకోవాలి. ఇలాగా
సడన్గా ఇక్కడ దాడి చేసేస్తే ఇలా చేయకుండా వరుసన మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చి ఆర్థిక మూలాలను, నదీ జలాలను, ఉపాధి అవకాశాలు లేకుండా, ఇంపోర్ట్లు లేకుండా వరుసన చేసుకుంటూ ఇక వాళ్ళకున్న సైనిక పాటవాన్ని కూడా అంచనా వేయడానికి డిజిటల్ ఇంటెలిజెన్స్ని మన వాళ్ళు ఉపయోగించి వాళ్ళ దగ్గర ఎంత సామర్థ్యవంతమైన ఇది ఉన్నది. కనీసం ఒక 4 రోజులు యుద్ధం చేస్తే ఆ 4 రోజులు యుద్ధానికి వాడగలిగినన్ని ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయా అనేదాన్ని కూడా బేరేజ్ వేశారన్నమాట. అందుకే తక్కువ స్థాయిలో ఒక శాంపిల్ చూపెడదామని చెప్పి మన వాళ్ళు ఈ పని చేసినట్టుగా అనిపిస్తుంది. ఇది కాకుండా పాకిస్తాన్కి మరో అంతర్గత సమస్య కూడా ఉంది. బలూచి లిబరేషన్ ఆర్మీ అనేవాళ్ళు ఎలాగైనా మా దేశాన్ని మాకు ఇచ్చేయండి అని వాళ్ళు అక్కడ ఉన్న పాకిస్తాన్లో ఇంకో ముక్క లాక్కోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అది పెద్ద హెడేక్గా మారిపోయింది పాకిస్తాన్. సో ఒక ప్రక్క వాళ్ళని నిలువరించే కార్యక్రమం చేయలేక ఇటుపక్క ఏమో భారత్ ఏమైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో మొత్తం చాతలుడికిపోయినట్టుగా చాతలుడికి చూస్తూ ఉండిపోయిన నేపథ్యంలో మనం చేసిన ఈ దాడి సరైన సమయంలో చేసినట్టుగా అనిపించింది. ఒకవేళ ఇది జరిగినా కూడా ప్రపంచమంతా భారత్కి జేజేలు అయితే చెప్పలేదు, కానీ భారత్ అనుకుంటే ఏమైనా చేయగలదని చెప్పి ప్రపంచ దేశాలకు తెలిసిపోయింది. భారత్ ఎన్నాళ్ళు వహించిన మౌనం వెనక ఇంత మదనం ఉన్నదా, ఈ మదనంలోంచి వచ్చిన ఈ ఆవేశం ఇంత భయంకరంగా ఉంటుందా అని చెప్పి మనకు ప్రపంచ దేశాలకు తెలియజేయడంలో సక్సెస్ అయ్యాం. ముందు పాకిస్తాన్కి రుచి చూపించడం అనేది అది మామూలే, సర్వసాధారణం. కానీ ప్రపంచ దేశాలు కూడా భారత్ అంటే ఏంటి, భారతదేశం తాలూకు ఔన్నత్యం ఏంటి, భారత తాలూకు ఏది సామరస్యం అంటే ఏంటి, ఎలా చేస్తుంది, ఇతరుల పట్ల ఎలాగ ఆలోచిస్తుంది అనే అంశాలన్నిటికీ కలిపి మనం ఒక్కసారి ఈ ఆపరేషన్ సింధూర్తో సమాధానం ఇచ్చినట్టుగా అయ్యింది. ఇది జరిగినా కూడా ఆ ముష్కరులకు బుద్ధి రానట్టు మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా కాశ్మీర్ సరిహద్దుల్లో మళ్ళీ కాల్పులు ఎగబడి సామాన్య పౌరుల్ని కొంతమందిని చంపేశారు. వాళ్ళలో సైనికులు 2-3 ఉన్నారు. అంత చేస్తూ ఉంటే పాకిస్తాన్ మాకేం తెలియదని మళ్ళీ బొకాయించే ప్రయత్నం చేస్తుందా? చేస్తే ఈసారి పాకిస్తాన్కి భారత్ నిజమైన సత్తా ఏంటో చూపించడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఇప్పుడు అనుకున్నాం ఇందాక, భారత నారీ శక్తి అనేది ఏంటో మనకి ఇప్పుడు తెలిసింది. అలా కాకుండా భారత భారీ శక్తి ఎలా ఉంటుందో ఈసారి తెలుస్తుంది. దానికి ఒకవేళ మనం పేరు కనుక పెట్టాల్సి వస్తే ఆపరేషన్ కథం అని పెట్టాల్సి వస్తుందేమో అనే ఇది కూడా ఒక ఆలోచన విధానం కూడా ప్రపంచంలో భారతదేశంలో ప్రతి ఒక్కడి మనసులో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు కేవలం చిన్నదాంతో పోయింది. ఒకవేళ మీరు ఇంకేమైనా కవ్వించదలుచుకుంటే ఈసారి ప్రపంచ పటంలో బహుశా పాకిస్తాన్ ఉండకపోవచ్చు అని అంతర్జాతీయంగా ఈ విదేశీ వ్యవహారాలను విశ్లేషించే ప్రముఖులు చెప్తున్నమాట. అవును కదా, అది నిజమే మనకు అనిపిస్తోంది. 2 మహిళల నేతృత్వంలో జరిగిన ఈ ప్రతీకార చర్య ఎంత భయంకరంగా ఉంటే, ఒకవేళ మొత్తం యుద్ధమే చేయాలని గనక భారత్ సంకల్పిస్తే పాకిస్తాన్ అనేది ఖతం కాక తప్పదు. తస్మాత్ జాగ్రత్త. ఇది పహల్గాం దాడికి ప్రతీకారంగా మన భారత్ నారీ శక్తి చూపించిన తెగువ. మగువంటే తక్కువ కాదు, మగువంటే తెగువ అని ఇన్నాళ్లకు మరోసారి నిరూపణ అయింది. ఇది ఇవాల్టి విశ్లేషణ. మళ్ళీ మరొక అంశం మీద నేను మీ ముందుకు వస్తాను. మీ బాబీ వర్మ.